హనుమంతుడు తన ఛాతీని ఎందుకు చీల్చుకున్నాడో తెలుసా? అందులో నిజంగా ఏముంది? రక్తమా? లేక భక్తి యొక్క అద్భుత రహస్యమా? ఒకసారి ఊహించండి. రామాయణ యుద్ధం ముగిసింది. అయోధ్యలో ఆనందం నిండిపోయింది. అందరూ శ్రీరాముడిని స్తుతిస్తున్నారు. కానీ ఆ సమయంలో హనుమంతుడు చేసిన ఒక పని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. తన గుండెను తానే చీల్చి చూపించాడు. కానీ ఎందుకు? అది కోపమా? బాధ? లేక ప్రేమకు ఇచ్చిన ఒక గొప్ప నిదర్శనమా? ఈరోజు మనం ఈ అద్భుతమైన కథ వెనుక ఉన్న అసలు భావాన్ని తెలుసుకుందాం. ఒక్కసారి అయోధ్యలో శ్రీరాముడి పట్టాభిషేకం ఎంతో ఘనంగా జరిగింది. ఆ సందర్భంలో సీతమ్మ అందరికీ బహుమతులు ఇస్తూ హనుమంతుడికి ఒక అమూల్యమైన ముత్యాల హారం ఇచ్చింది. హనుమంతుడు ఆ హారాన్ని తీసుకొని ఒక్కో ముత్యాన్ని పగలగొట్టడం ప్రారంభించాడు. అది చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత విలువైన హారాన్ని ఎందుకు పగలగొడుతున్నావు అని అడిగారు. అప్పుడు హనుమంతుడు ఇలా అన్నాడు, ఈ ముత్యాలో నా శ్రీరాముడు ఉన్నాడా అని చూస్తున్నాను. అందరూ నవ్వుతూ, అయితే నీ గుండెలో రాముడు ఉన్నాడా అని అడిగారు. అప్పుడే హనుమంతుడు తన ఛాతీని చీల్చి చూపించాడు. అందులో శ్రీరాముడు సీతమ్మ కనిపించారు. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. నిజమైన భక్తి అంటే దేవుడిని గుండెలో పెట్టుకొని ప్రేమించడం. అందుకే హనుమంతుడిని భక్తికి ప్రతీకగా భావిస్తారు. ఇలాంటి సనాతన ధర్మం పురాణాల గొప్పదనం గురించి మరిన్ని వీడియోలు చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరుసటి వీడియో ఏ టాపిక్పై కావాలో కామెంట్ చేయండి.